గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో, ఇక్కడ ఉన్నావేంటి? ఏమన్నా షూటింగా? అంత హుషారుగా ఉన్నావేంటి? ఏమన్నా ప్రాబ్లమా? అవును, బబ్లూకి స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే తల్లిగా ఆనందించాలి గాని దిగులెందుకు? పేరెంట్స్ డేకి వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకోనని గొడవ చేస్తున్నాడు. ఏ? వాళ్ళ డాడీ ఫంక్షన్ కి వస్తేనే తను వస్తాడట. అవును, పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలిగా. దుబాయ్ నుంచి మీ ఆయన రమ్మను. ఉంటేగా రావడానికి. అంటే మన ఇద్దరు కథలు వ్యాధులు ఒకటే. నేను నా భర్తకి విడాకులిచ్చి 5 ఏళ్ళైంది. విడాకులు ఇచ్చావా? ఈ కార్ ఎవరిదండి? నీ మొగుడిది. నిజం చెప్పండి, ఇవన్నీ కొనడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తున్నారు? దొంగతనమా? కాదు, మగతనం. అంటే డీటెయిల్డ్ గా చెప్పాలా? అయితే విను. మా ముసలి బాస్ కి వయసులో ఉన్న మంచి పెళ్ళం ఉంది. దానికి తోడు అవసరమైంది. ఆ అవసరం నన్ను తీర్చమంది. ఓకే అని సుఖ పెడుతున్నాను. అది హ్యాపీగా డబ్బు పెడుతోంది. 2 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తే మనం లక్షాధికారులు అయిపోవచ్చు. డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారా? ఆడది చేస్తే వ్యభిచారం, మగాడు చేస్తే శృంగారం. ఇలాంటి వెధవ పనులు చేసి నాతో వచ్చి చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఇక్కడ నీతో ఏం చేస్తున్నానో అక్కడ అదే చేస్తున్నాను. దట్స్ ఆల్. హలో, హాయ్ డార్లింగ్. ముసలోడు ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఓకే, 5 నిమిషాల్లో నీ ఒళ్ళో వాళ్తాను. బాయ్. ఏమండి, ఈ చీర ఎలా ఉంది? నీ మొహలా బానే ఉంది. ఈ బ్లౌజు? అది బానే ఉంది. నా తల్లోకి ఈ మల్లెపూలు సరిపోతాయండి? దేనికి? మగాడికి మూడు రావడానికి. ఇప్పుడు మూడు నీ ఎదో మౌన్ చూస్తే రాదు, నా బాస్ పెళ్ళం చూస్తే వస్తుంది. ఈ పూలు పెట్టుకునేది మీకు మూడు తెప్పించడానికి కాదు. మరి కోటిలో ఓ ముసలి మార్వాడి సేటు ఉన్నాడు. నేనంటే పడి చస్తున్నాడు. కడుపుతో ఉన్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు రమ్మంటున్నాడు. ఫ్రీగా కాదులేండి, గంటకో 50,000 ఇస్తానంటున్నాడు. మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి, రోజుకో 1,00,000 వస్తుంది. సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోవచ్చు. తప్పే ఉందండి. భర్త అడుగుజాడల్లో నడవడం భారీగా నా ధర్మం. మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని ఒళ్ళమ్ముకుని సంపాదిస్తావా? మీరు ఒళ్ళమ్ముకునేగా సంపాదిస్తున్నారు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఒక్క చెంప వాయిస్తే నేను 2 చెంపలు వాయిస్తాను. నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది. మీరు చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? నేను మగాణ్ణే. అయితే మీకో నీతి నాకో నీతా? నీ పెళ్ళాం అంత పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావు? నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను. మర్యాదగా ఆ పాపిష్టి సొమ్ముని తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి. లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా? మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తాను. అయితే నేను మారను. నాకు నీకంటే డబ్బే ముఖ్యం. దానికోసం ఏ వెధవ పనైనా చేస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళబే. ఏంటి అలా చూస్తున్నావు? వెళతానన్నావుగా, వెళ్ళు. వెళ్తాను. నీలాంటి పాపిష్టి వెధవకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగుడు వదిలేసిన పెళ్ళంగా ఉండటమే మంచిది. నీ గతం ఇంత విషాదమైంది అనుకోలేదు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? మనిద్దరం ఒకరిని చూసి ఒకరు జాలి పడాల్సిందే. నీ భార్య పుట్టిన బిడ్డను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నా భర్త పుట్టింది ఏ బిడ్డ కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. మనిషికి వైవాహిక జీవితం విప్లవం కావటం కంటే
దురదృష్టం మరొకటి ఉండదు, ముఖ్యంగా ఆడదానికి. పెళ్లి చేయగలమా? మీరు వర్రీ అవ్వకండి, ఈ పాటికి ఎక్కడొక్కడ పుట్టే ఉంటది. అదిగో పుట్టింది, చూసారా? చూస్తుంటే వీడియోలాగే ఉందిరా. బోనస్ గా చేతిలో బిడ్డ కూడా ఉంది. అయితే ప్రొసీడ్ అవుదాం పద. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏంటండి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి, అలా వస్తారా? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. రండి మావయ్య. కట్ కట్ కట్. అట్ట కదయ్యా, రిక్వెస్ట్ చేయాలి. రండి మావయ్య. వచ్చానల్లుడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఈ అమ్మాయి ఫేస్ చూడు. స్వాతి ముత్యంలో రాధికండి. ఎవరివిడా? పాపం మీలాగే సెకండ్ హ్యాండ్. మీ ఇద్దరి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది. ఈవిడికి బాబున్నాడు, నీకు పాపుంది. ఈవిడికి భర్త లేడు, నీకు భార్య లేదు. మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే. మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళైందండి. 8 ఏళ్ళ? అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కాని నేను కాదు కదండి. మావయ్య ఒకసారి వెళ్ళరా. అర్థమైపోయింది, నేను తర్వాత కలుస్తా. రండి. పిలిచినప్పుడు వెళ్ళిపోతే బాగుండదు. ఇంకొకసారి ఇలాంటి అదవ పని చేసావంటే మావయ్యను కూడా చూడను, మట్టర్ చేసేస్తా. భోజనం రెడీ. డాడీ, రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే. మాకు తెలుసు, మా పప్పికి గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు. కానీ తీసుకోవడానికి మీ పప్పి వెళ్ళటం. ఏమ్మా మా పప్పికి ఏమైంది? అసలు పేరెంట్స్ అంటే ఎవరు? అమ్మా నాన్న. మరి అమ్మ లేకుండా మనం ఎలా వెళ్తాం? అమ్మ తీసుకొస్తేనే నేను స్కూల్ కి వస్తాను. మీ అమ్మ రాదమ్మా, ఏ? చాలా బిజీ, టైం ఉండదు. మా ఫ్రెండ్స్ అమ్మలంతా బిజీయేగా, వాళ్ళు వస్తున్నారుగా. మీ అమ్మ అందరమ్మల్లా కాదమ్మా. అమ్మ రాకపోతే నేను వెళ్ళను. పప్పి అల్లరి చేయకుండా ఆనంద్ తిను. నాకొద్దు. పప్పి రమ్మని ఫోన్ చేశావు దేనికి? నీకొచ్చిన ప్రాబ్లమే ఇప్పుడు నాకు వచ్చింది. ఏంటి? పేరెంట్స్ డేకి వాళ్ళ మమ్మీ రాకపోతే పప్పి కూడా వెళ్ళని మారం చేస్తుంది. తల్లి లేదంటే తట్టుకోలేదని ఆ పసిబిడ్డను బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అమ్ముందే వస్తుంది అని భ్రమ పెట్టి పెంచాను. నిజం చెప్పలేదు. నేను అలాగే బబ్లుని నమ్మించాను. ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది. నీ బాబుకి తండ్రి కావాలి, నా పాపకు తల్లి కావాలి. మన ఇద్దరం భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? మరో రకంగా అనుకోవద్దు. భార్యాభర్తలంటే పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని కాదు. రేపు ఒక్కరోజు వాళ్ళ కోసం తల్లిదండ్రులా నటిద్దాం. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఆ పసి మనసును సంతోష పెట్టడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు. ఏమంటావ్? సరే. అమ్మో, ఇదేంటిది? ఫంక్షన్ పెట్టుకుని మా పప్పి ఇంకా రెడీ కాలేదేంటి? నేను రానని చెప్పానుగా. మమ్మీ వస్తే వస్తానన్నావుగా. మమ్మీ రాలేదుగా. వచ్చిందిగా. ఏది? ఇదిగో. నువ్వు నా మమ్మీవి కాదు, ఎగ్రింటి రాక్షస ఆంటీవి. కాదమ్మా, నేను మీ అమ్మని. అమ్మవైతే మా ఇంట్లో ఉండకుండా ఎగ్రింట్లో ఎందుకుంటావు? అదా, ఒకసారి మీ నాన్న నన్ను కొట్టి బబ్లు తీసుకుని బయటకు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయాను. అంటే బబ్లు కూడా మా నాన్న కొడుకేనా? మీ నాన్న కొడుకు కాదమ్మా, నీ తమ్ముడు. భలే భలే. హలో మిస్టర్. నేను మిస్టర్ని కాదు, మీ డాడీని. నువ్వు డాడీ అయితే మరి మా మమ్మీని ఎందుకు కొట్టావు? మరి మమ్మీ నిన్ను కొట్టింది కదా, అందుకే నేను మమ్మీని కొట్టాను. మమ్మీ నువ్వెందుకు నన్ను కొట్టావు? అది నువ్వు పప్పిని కొట్టావు, అందుకని నేను నిన్ను కొట్టాను. బబ్లు, నువ్వు ఎప్పుడూ నన్ను కొట్టకు. అప్పుడు మమ్మీ నిన్ను కొట్టదు, నాన్న మమ్మీని కొట్టాడు. ఇంచక్క అందరం కలిసి ఉండొచ్చు. అలాగే కలిసి ఉందాం గానీ ఫంక్షన్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. రన్ 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 రన్. సభకు నమస్కారం. ఎంతో బిజీగా సాగుతున్న ఈ యాంత్రిక జీవనంలో ఈ పేరెంట్స్ డేకి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువుల మీద ఎంతుందో తల్లిదండ్రుల మీద అంతే ఉంది. ఒక స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరం. అందుకే ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ తో పాటు బెస్ట్ పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఫంక్షన్ కి బహుమతులు ప్రదానం చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ని సస్పెన్స్ లో పెట్టాం, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని. నౌ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్ కీర్తి, మిస్ ఇండియా.
ఇప్పుడు బహుమతుల ప్రధానోత్సవం. మొదటి బహుమతులు: స్పోర్ట్స్ లో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి బబ్లు, స్టడీస్ లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి పప్పి. నౌ వి ఆర్ ఇన్వైటింగ్ పప్పి, బబ్లు అండ్ దేర్ పేరెంట్స్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. మిస్ కీర్తి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ శుభ సందర్భంలో అమ్మా నాన్నల గురించి కాస్త మా స్టూడెంట్స్ కి చెప్తారా? తప్పకుండా.